ఒక ఏజెంట్, an agent, you write it in English. ఒక ఏజెంట్, an agent gets 5% commission. An agent gets 5% commission, 5% commission on all sales, on all sales up to 10,000 rupees. Up to 10,000 rupees. Full stop. And 4% commission, and 4% commission on all sales exceeding this amount. On all sales exceeding this amount. Full stop. The agent gives 31,100 rupees, 100 rupees from his sales to his company. 31,100 rupees from his sales to his company after deducting his commission, after deducting his commission. Full stop. Find his total sales. Find his total sales. మీరు రాయండి. ఒక ఏజెంటు 10,000 అమ్మకాల వరకు, ఒక ఏజెంటు 10,000 అమ్మకాల వరకు 5% కమిషన్ను పొందును. 5% కమిషన్ను పొందును మరియు 5% కమిషన్ను పొందును మరియు 10,000 రూపాయలు దాటిన అమ్మకాలపై 10,000 రూపాయలు దాటిన అమ్మకాలపై 4% కమిషన్ను పొందును. 4% కమిషన్ను పొందును. ఫుల్ స్టాప్. ఏజెంట్ మొత్తం అమ్మకాల నుండి తన కమిషన్ను పట్టుకొని, మొత్తం అమ్మకాల నుండి తన కమిషన్ను పట్టుకొని మిగిలిన 31,100 రూపాయలను, మిగిలిన 31,100 రూపాయలను కంపెనీకి చెల్లించను. మిగిలిన 31,100 రూపాయలను కంపెనీకి చెల్లించను. అయినా అతని మొత్తం అమ్మకాలు ఎంత? అయినా అతని మొత్తం అమ్మకాలు ఎంత? అయినా అతని మొత్తం అమ్మకాలు ఎంత? మొత్తం అమ్మకాలు ఎంత? నేను మీకు చిన్న ఐడియా ఇస్తాను, దాన్ని పట్టుకొని మీరు ముందుకెళ్ళండి, చూద్దాం ఎట్లా ఉంటుంది. ఇది చూడండి, విడివి X రూపాయలు మొత్తం అమ్మకాలు అనుకుందాం. దీంట్లో 2 భాగాలుగా విడిపోతుంది. ఒకటేమో 10,000 వరకు, ఇంకొకటేమో 10,000 దాటినాయి. అంటే మొత్తం అమ్మకాలకి వెళ్ళి 10,000 తీసేయాలి. తీసేస్తే ఎన్ని ఉంటే అన్ని. ఇప్పుడు నేను ఉదాహరణకు 20,000 అమ్మినా అనుకో, 25,000 అమ్మినా. 25,000కి వెళ్ళి 10 తీసేస్తే ఇంకెంత మిగులుతాయి? 15,000. అది పద్ధతి. దీని మీద ఏజెంట్కు కమిషన్ ఎంత ఇస్తున్నారు? 5% ఇస్తున్నారు. దీని మీద ఏజెంట్కి ఎంత ఇస్తున్నారు? 4% ఇస్తున్నారు. వీడు ఈ కమిషన్ను పట్టుకున్నాడు. దేంట్లోకి వెళ్ళి కమిషన్ పట్టుకున్నాడు. దేంట్లోకి వెళ్ళి మొత్తం అమ్మకాలకి వెళ్ళి. మొత్తం అమ్మకాలు ఎంత? X. దాంట్లోకి వెళ్ళి వీని కమిషన్ పట్టుకున్నాడు, తీసేసిండు, కమిషన్ను తీసేసిండు. తీసేసినాక ఎంత మిగిలింది? ఈ 31,100 రూపాయలు మిగిలింది. అది ఎవరికి ఇచ్చినాడు? కంపెనీకి ఇచ్చాడు. ఈ విలువ ఎంత అంటాడు. ట్రై చేయండి, ఈజీ. అది ఒట్టి రోడ్ మ్యాప్ మీకు చూడండి. అది
మొత్తం అమ్మకాలు ఎక్స్, ఓకేనా. అందులో 10,000 రూపాయలు అమ్మకాలపై ఇది. సరే నేను చేస్తాను చూడండి. మొత్తం అమ్మకాలు టోటల్, మొత్తం అమ్మకాలు టోటల్ సేల్స్, మొత్తం అమ్మకాలు ఏమనుకుందాం ఎక్స్ రూపాయలు అనుకొనినా ఇప్పుడు ఏమవుతుంది ఇందులో 10,000 ఆ తర్వాత అది, ఓకే. సో మొదటి భాగం అమ్మకాలు 10,000 రూపాయలు, మిగిలినవి ఎక్స్ మైనస్ 10,000 రూపీస్. సో 10,000 రూపాయలపై కమిషన్ ఎంత శాతం 5%. అయినా కమిషన్ ఎంత, ఈ కమిషన్ ఎంత అవుతుంది 10,000 రూపాయలలో ఎంత తీసుకోవాలి 5% క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎంత వస్తుంది 500 రూపీస్. ఇది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ రెండవ భాగం ఏంది ఎక్స్లకి వెళ్ళి 10,000 తీసేస్తాం. వీటిపై కమిషన్ ఎంత, వీటిపైన కమిషన్ 4% క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి సెకండ్ కమిషన్ ఎంత వస్తుంది, సెకండ్ కమిషన్ ఎక్స్ మైనస్ 10,000 రూపాయల పైన ఎంత శాతం తీసుకోవాలి మనం 4% క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్స్ ఇంటూ 4 4x డివైడెడ్ బై 100 మైనస్ 10,000 ఇంటూ 4/100. 2 సున్నాలు క్యాన్సల్, 10,000 ఇంకొక సున్నా ఉంటుంది. సో 400 వస్తుంది. 4x/100 మైనస్ 400. ఇది రెండవ దానిపై పొందినటువంటి కమిషన్. దీని మీద వచ్చిన కమిషన్ 500, దీని మీద వచ్చిన కమిషన్ 4x/100 మైనస్ 400. ఈ రెండింటిని కలపాలి, వాటి టోటల్ కమిషన్ అవుతుంది. అందులో నుంచి ఎక్స్లో నుంచి ఆ కమిషన్ని తీసేయాలి. నేను నెక్స్ట్ పేజ్లో చేస్తున్నా. టోటల్ కమిషన్ ఎంత వచ్చింది, టోటల్ కమిషన్ ఫస్ట్ ఏమో 500 వచ్చింది, తర్వాత అమ్మకాలపైన 4x/100 మైనస్ 400 వచ్చింది. ఇది ఎంత అవుతుంది 4x/100, 500లో 400 పోతే ఎంత 100. ఇది టోటల్ కమిషన్ వీనికి వచ్చింది, ఓకేనా. కానీ గివెన్ దత్తాంశం ప్రకారం ఏమి ఇచ్చినాడు, మొత్తం కమిషన్ మొత్తం అమ్మకాల నుంచి వీని కమిషన్ని పట్టుకున్నాడు. వీడు ఈ కమిషన్ని పట్టుకొని ఏం చేసిండు 31,100 రూపాయలు ఎవరికి ఇచ్చేసినాడు కంపెనీకి. మొత్తం అమ్మకాలకెళ్ళి వానికి వచ్చే కమిషన్ పట్టుకొని ఏంచి వానికి ఇచ్చేసినాడు 31,100. ఇదేమవుతుంది ఎక్స్ మైనస్ 4x/100 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 100 31,100. ఇప్పుడు ఇది ఎల్సిఎం 100 ఇంటూ ఎక్స్ 100x, 100xలో 9 పోతే 4 పోతే ఎంత 96x/100 ఈజ్ ఈక్వల్స్ టు 31,100. ఈ 100 అటు పోతే మైనస్ 100 అవుతుంది. నౌ దిస్ ఈజ్ 96x డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్స్ టు 31,100కి వెళ్ళి 100 పోతే మిగిలిపోయేదంతా 31,000. ఇది చూడండి 31 దేంట్లో పోతుంది 3 3 9 3 2 6 32 వచ్చింది. చెక్ చేయండి క్యాన్సిల్ అవుతుందా లేదా. సరే ఇక్కడ రాద్దామా. 96x డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్స్ టు 31,000. then x is equals to 31,000 into 100/96. పాయింట్లు వస్తుందా చూడండి ఒకసారి. పాయింట్లు వస్తే ఇక్కడ ఎర్రర్ ఉంటుంది, ఒకసారి దూరంకి వెళ్ళి చూడండి. నేను చూస్తే నాకు దొరకదు కానీ మీరు చూడండి, ఎక్కడొక దగ్గర ఎర్రర్ ఉంటుంది చూడండి, క్యాన్సిల్ కావాలి అది. ఇదా ఉంటే ఏమవుతుంది, లేకున్నా ఉన్నా క్యాల్కులేషన్ చేస్తే ఏమవుతుంది, ఏం కాదు. ఇదా కాదు. ఇప్పుడు మిగిలిన సొమ్ము ఎంత ఎక్స్ మైనస్ 10,000, దానిపైన ఎంత తీసుకోవాలి కమిషన్ 4%, 4/100.
దీనిపైన తీసుకోవాలి కాబట్టి దీన్ని మల్టిప్లై చేస్తాం. x ఇంటూ 4 4x/100 మైనస్ దిస్ ఈజ్ 4 ఇంటూ 10,000. అక్కడ మనం మిస్ చేసినామా చూడండి. 4 ఇంటూ 10,000 జీరోస్ క్యాన్సల్ 400 బరబ్బర్ ఉంది అది. ఓకేనా, మైనసే ఉంది. ఓకే, ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడ ఏమొచ్చింది -400 కాబట్టి ఎస్ ఇదో ఇక్కడ బ్లండర్ మిస్టేక్ చేసినాం. మీరు కూడా చెప్తలేరు నాకు. 500లో 400 పోతే ఎంత? అవునా? సో ఇదేంటి +100. అవునా? ఇప్పుడు ఇదేమవుతుంది, ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, ఇది అటుపోతుంది, ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఏమైపోతుంది, ఇది క్యాన్సల్ అవుతుంది. నౌ దిస్ ఈజ్ 96x divided by 100 is equals to, you will get as 31,200. ఇప్పుడేమవుద్ది, x is equals to 31,200 into 100/96. ఓకేనా? నౌ 4 చేత 4 2s 8, 4 4s 16, 4 చేత క్యాన్సిల్ అవుతుంది, 4 7s 28, 32 4 8s 32, 0 0, 31,200. Right. Next is 6 4s 6 1s 6 3s 13 13. Next 4 1s 4 25s. So x is equals to 1300 into 25. X is equals to 13 5 65 6, 13 2 26, 6 32, ఆ తర్వాత 2 సున్నాలు 32,500. కరెక్ట్. దేర్ఫోర్ టోటల్ సేల్స్. ఇదొక మోడల్ బాగా ప్రాచుర్యంలో ఉంటుంది, ఇదొకటి జాగ్రత్త ఉండండి. మధ్యాహ్నం డిజిట్స్ పోతుంటే చూస్తుండాలి జాగ్రత్తగా. ఇదా 10,000, అది 10,000 ఇంటూ 4, 10,000 ఇంటూ 4/100, 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సల్. సేమ్ డీటోగా ప్రాబ్లం ఇస్తాను, కంప్లీట్ చేయండి. నంబర్సే మారుస్తాను, యూ హ్యావ్ టు డూ. సరేనా? రాయండి. ఒక కంపెనీ తన ఏజెంటునకు 15,000 రూపాయల వరకు 15,000 రూపాయల అమ్మకాల వరకు రండి. 15,000 రూపాయల అమ్మకాల వరకు 9% కమిషన్ను 9% కమిషన్ను దాటిన అమ్మకాలపై, దాటిన అంటే 15,000 దాటిన అమ్మకాలపై, దాటిన అమ్మకాలపై 7% కమిషన్ను 7% కమిషన్ను ఇచ్చును. 7% కమిషన్ను ఇచ్చును. ఫుల్ స్టాప్. ఒక ఏజెంటు తన కమిషన్ను పట్టుకొని 32,250 రూపాయలను 32,250 రూపాయలను తిరిగి కంపెనీకి చెల్లించను. అయినా అతడి మొత్తం అమ్మకాలు ఎంత? మొత్తం అమ్మకాలు ఎంత? మక్కీ కంప్లీట్ చేయండి. యూ రైట్ డౌన్. ఏ కంపెనీ గివ్స్ 9% కమిషన్ టు హిస్ సేల్స్మెన్
9% commission to his salesman up to the sale of rupees 15,000. Up to the sale of rupees 15,000 and 7% commission on the sale more than 15,000 rupees and 7% commission on the sale more than rupees 15,000. Full stop. If the sales deposited is rupees, if the sales deposited is rupees 32,250, 32,250 after deducting his commission, from the sale, full stop. Find the total sale. Find the total sale. ఏమైంది చెప్పరా? ఎంత వచ్చింది? లెట్ ద టోటల్ సేల్స్ ఏమనుకోవాలి? X రూపాయలు. ఓకే, నౌ ఫస్ట్ పార్ట్ ఎంత? 15,000 rupees. And the second part is, what is the second part? X minus 15,000 rupees. Now on 15,000 the commission is 9%. That is, అంటే కమిషన్ 15,000లో 9% ఎంత వచ్చింది? ఇది 1350 rupees. ఇదన్న వచ్చిందా? నెక్స్ట్ ఇదైనాక ఆన్ X minus 15,000 rupees the commission is 7%. That is, X minus 15,000 పైన 7% ఎంత? X into 7/100 minus 15,000 into 7/100. Cancel. This is 7x by 100 minus 70/35. 1050 అయిపోయింది. టోటల్ కమిషన్ is 1350 plus 7x by 100 minus 1050. 7x by 100 ప్లస్ 1350 1000 పోతే మిగిలిపోయి 300. ఇంతవరకు వచ్చిపోయిందా? మిగతా వాళ్ళు ఎవరైనా రాసేది ఉంటే రాసుకోండి. నా ఇది అయిపోయినాక బట్ గివెన్ X minus total commission is equals to 32,250 or 200. చెప్పారు. X minus total commission ఎంత వచ్చింది వీడికి? 7x by 100 plus 300. 7x by 100 plus 300. ఇది తీసేయాలి, బ్రాకెట్ రాయాలి. బ్రాకెట్ రాయకపోతే పోతుంది. నౌ x minus 7x by 100 minus into plus is minus 300. 32250. అవునా? ఇప్పుడు ఏమైంది? 100xలకి వెళ్ళి 7 పోతే 93x minus by 100 minus 300 is equals to 32,250. 93x by 100 is equals to 32,250 plus 300.
93x divided by 100 is equals to 32,550. x కావాలి 32,550 into 100 by 93. 93 చేత క్యాన్సిల్ కావాల్సిందే, తప్పదు. సో 32,550ను 93 చేత క్యాన్సిల్ చేద్దాం. ఎందులో పోతుంది? 9 4 36, ఎక్కువైపోతుంది 3 3 3 9 9 3 27. 15 అంటే 6, ఒక్క నిమిషం, 11 కాబట్టి 46 ఏంటండి 46. ఆ తర్వాత 5 9 4 36, 9 5 45, 5 ఎక్కువైతుందా? 5 3 15, 1 9 5 40 46 క్యాన్సిల్ అయ్యింది. 93 1 93, 35 350. That is x is equals to 35,000. Done. Therefore మొత్తం అమ్మకాలు is equals to 35,000. ఓకే, చలో నెక్స్ట్ రాద్దాం. కంప్లీట్ చేయండి అది.